నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. మున్సిపాలిటిక్స్ సీఎం రేవంత్ క్లారిటీ. అమరావతికి బిల్ గేట్స్ జనసేన సభ్యత్వ నమోదు. ఏఐ సమ్మిట్ కు రెడీ. రాహుల్ వర్సెస్ అమిత్ షా ఉగ్రవేట కంటిన్యూ. మోదీకి బంగ్లా ఆహ్వానం. పాక్ ఆర్మీ చీఫ్ కు ఝలక్. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీల్లో ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు 7 కార్పొరేషన్లలోనూ మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు. హంగ్ వచ్చిన ప్రాంతాల అభ్యర్థుల మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక తెలంగాణలో క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ లో కాంగ్రెస్ నేతలు క్యాంప్ పాలిటిక్స్ చేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను రిసార్ట్ కు తరలించారు. ఈ క్యాంప్ కు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మలతో పాటు మహేష్ గౌడ్ హాజరై కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. చైర్మన్ ఎన్నికలో అవసరమైన సంఖ్యాబలం మద్దతుపై చర్చించారు. హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కొన్ని చోట్ల కిడ్నాప్ చేస్తున్నారని చెప్పారు. పోలీసుల ద్వారా ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ఎక్స్ అఫీషియో ఓటుపై ఇంకా స్పష్టత రాలేదన్న కేటీఆర్ కొత్తగూడెంలో సిపిఐ కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకుందో తెలియదన్నారు. సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా కొట్లాడతామని చెప్పారు. కరీంనగర్ మేయం పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ లేకున్నా మేయర్ పీఠం దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కార్పొరేషన్స్ లో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ను ఎన్నుకుంటామన్నారు. అందరినీ కలుపుకుని మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారంటూ జరిగిన ప్రచారాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఖండించారు. గెలిచిన 9 మంది అభ్యర్థులతో కలిసి వీడియోను రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ ను ఎవరు వీడలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంత దౌర్జన్యం చేసినా తొర్రూరులో బీఆర్ఎస్ కౌన్సిలర్లే చైర్మన్, వైస్ చైర్మన్ అవుతారని చెప్పారు. జగిత్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రయత్నిస్తున్నారు. ప్రజాభవన్లో జీవన్ రెడ్డితో మంత్రి అడ్లూరి, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ చర్చించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. అయితే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అటు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి తన వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. సంజయ్తో మంత్రి అడ్లూరి, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ చర్చించారు. ఇరువురు పంతాలకు పోవద్దని సూచించారు. ఇద్దరు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో జగిత్యాల జగడానికి ఎండుకాడు పడట్లేనని అంతా భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడిన స్థానాలపై అనిశ్చితి కొనసాగుతోంది. వీటిని ఎవరు కైవసం చేసుకుంటారనే అంశానికి సోమవారం తెరపడనుంది. మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు 10 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఒక కార్పొరేషన్ 4 మున్సిపాలిటీల్లో ఓటర్లు స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మిగిలిన 6 స్థానాల్లో పాగా వేసేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. నల్గొండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ బలం 28కి పెరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి 11వ వార్డులో గెలిచిన కార్పొరేటర్ సుమలత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తామని తెలిపారు. సుమలతను మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. సుమలత మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ బలం 28కి చేరుకుంది. మంచిర్యాల కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన 3, ఏఎఫ్బీకి చెందిన 1 ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో మంచిర్యాల కార్పొరేషన్ లో హస్తం పార్టీ బలం 47కు పెరిగింది. కరీంనగర్ లో 15వ డివిజన్ కార్పొరేటర్ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. మేయర్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలంటూ కార్పొరేటర్ సాయి జ్యోతి ఇంటికి కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న ఏఎఫ్బీ నాయకులు విప్ జారీ పత్రాలు ఆమెకిచ్చారు. గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో సాయి జ్యోతి బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్షతో కేసీఆర్ ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చూస్తున్నట్టు సమాచారం. మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ చైర్పర్సన్ పదవి చిచ్చురేపింది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అనుచరుడు చందర్ తన భార్యకు పదవి ఇవ్వకపోతే 5 కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. నేనే రాజు, నేనే మంత్రి అంటూ ఇటీవల చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. తన కామెంట్స్ ను వక్రీకరించారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు తన బాధ్యతనే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. తాము పాలకులం కాదని సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తానెప్పుడు పాలకుడిలా ప్రవర్తించలేదని వ్యాఖ్యానించారు. గెలిస్తే పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం తనకు తెలియదన్నారు.
గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారా భవన్ లో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గత పాలకులు గిరిజనుల్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు ప్రజా తీర్పును అవమానించేలా మాట్లాడుతున్నారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి తండాల్లోని పాఠశాల భవనాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ప్రభుత్వం వద్ద భూములు లేవని, సంక్షేమంతో పాటు విద్య ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. చదువుతోనే కీలక పదవులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తండాలను తీవ్ర నిర్లక్ష్యం చేశాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. సేవలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గిరిజనుల అభివృద్ధికి మోదీ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ట్రైబల్ ప్రాంతాలు కేవలం కేంద్ర నిధులతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించనున్నారు. రాజధానిలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు పాల్గొంటారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవల్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా విషెస్ తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని భావించిన ఎన్టీఆర్ బాటలోనే ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చెప్పారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సాయం వంటి కార్యక్రమాలతో సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. పార్టీ భావజాలం, ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారే జనసేనకు అవసరమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ 2 కోట్ల విరాళం ఇచ్చి తొలి మెంబర్షిప్ తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిని ఉద్యమిగా నమోదు చేసే వారికి సాధక్, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే వారికి ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మేడారంలో వైరల్ గా మారిన కర్నూలు చిరు వ్యాపారి వలీకి మంత్రి లోకేష్ అండగా నిలిచారు. త్వరలోనే వలీని కలుస్తానని చెప్పారు. వలి చేసిన కోవా బండ్ రుచి చూసేందుకు ఆసక్తితో ఉన్నానని, ఆయనపై కొందరు ఆరోపణలు చేయడం కలిసివేసిందని తెలిపారు. ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తనకు సమాజంలో స్థానం లేదన్న లోకేష్ వలీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మరోసారి శ్రమదానం వేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు 1,25,00,000తో శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటికలో చెట్లు, మట్టి గుట్టల్ని తొలగించే పనుల్లో పార, గుణపం పట్టి పనులు చేసిన మంత్రి వ్యర్థాలను తట్టతో మోసి చెత్త వాహనంలో పడేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏపీలో గాడి తప్పిన వ్యవస్థను పురోగతి దిశగా నడిపించేలా బడ్జెట్ ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పల్లా బడ్జెట్ను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 2047 విజన్ను సాధించేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని తెలిపారు. కాన్ఫరెన్స్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్ అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా బడ్జెట్ రూపొందించారన్నారు. 3,32,000 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం సాహసోపేతమైన చర్య అని చెప్పారు. రెవెన్యూ లోటును 1.86% పరిమితం చేయడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం కూటమి ప్రభుత్వం వాడుకుందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. పాలిటిక్స్ కోసం వాడని వ్యవస్థ అంటూ లేదని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో సరైన కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మోసపు వాగ్దానాలు చేసి ఎగ్గొడుతున్నారని ఫైర్ అయ్యారు చెవిరెడ్డి. విశాఖ రైల్వే ఎక్స్పోలో ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా 13 దేశాల ప్రత్యేక పెవిలియన్లు ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 600కు పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు తమ సరికొత్త ఏఐ ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే థీమ్ ఆధారంగా కార్యక్రమం జరగనుంది. దాదాపు 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 300కు పైగా ఎగ్జిబిషన్లు, లైవ్ డెమోలు ఏర్పాటు చేశారు. ఏఐ సమిట్ లో ప్రధాని మోదీ టెక్ ప్రపంచంలోని దిగ్గజాలతో కీలక చర్చలు జరపనున్నారు. శామ్ ఆల్ట్మాన్, బిల్ గేట్స్, డేరియో వంటి సుమారు 40 మంది గ్లోబల్ సీఈఓలతో మోదీ భేటీ కానున్నారు. భారత్ లో ఏఐ రంగంలో పెట్టుబడులు రాబోయే 5 ఏళ్లలో $17 బిలియన్ కు చేరిన భారత మార్కెట్ సామర్థ్యంపై చర్చలు సాగనున్నాయి. ఇప్పటికే 2.5 లక్షల మంది సందర్శకులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈవెంట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్ పై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు వేశారు. డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ దిగుమతి చేసుకోవడం అంటే ఏంటి? జన్యు మార్పిడి చేసిన అమెరికన్ మొక్కజొన్న నుంచి తయారైన దానాను భారతీయ పశువులకు తినిపించడం కాదా అని క్వశ్చన్ చేశారు. ఇది మన పాల ఉత్పత్తి, అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారం చేయదా అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డైరీ సెక్టార్ను మోదీ నాశనం చేశారంటూ పచ్చబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. అమెరికాతో ట్రేడ్ డీల్తో రైతులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుందని తెలిపారు. తమిళనాడును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం స్టాలిన్ తెలిపారు. ఇందుకోసం డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. చెన్నై అడయార్లోని కైలాష్ జంక్షన్ దగ్గర కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. 60 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించినట్టు తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతోందని, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుతాయన్నారు. పొత్తులపై టీవీకే చీఫ్ విజయ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. రానున్న ఎన్నికల్లో 2 ప్రధాన జాతీయ కూటములైన ఎన్డీఏ, యూపీఏతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమ పార్టీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. 2 వ్యతిరేక పక్షాలను ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా ఏ కూటమిలో చేరబోమన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. గవర్నర్ తో పాటు బీజేపీ నేత ఖుష్బూ, అన్నా డీఎంకే నేతలపై గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా విధించింది. చెన్నైలో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కర్ణాటకలో సీఎం మార్పు వివాదం రచ్చలేపుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హవేరీలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం సిద్దరామయ్య విగ్రహాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఆవిష్కరించారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందనే ప్రచారానికి పూర్తిగా చెక్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విగ్రహావిష్కరణ జరిగింది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను రిలయన్స్ హాస్పిటల్లో చేర్చారు. ప్రాథమిక పరీక్షల తర్వాత తేజస్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. తేజస్ కోలుకుంటున్నట్లు సమాచారం. గతంలో శివసేన కార్యక్రమంలో తేజస్ చురుగ్గా పాల్గొన్నాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక రాసిన కథనంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేసింది. పైలట్ కావాలని ఇంజిన్లో ఆపేశాడనే వార్తలు అసత్యమని, విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. విదేశీ ఏజెన్సీల ఊహాగానాలను నమ్మొద్దని, దేశీయ దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉంచాలని పేర్కొంది. ఈ ఘటనపై తుది నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని చెప్పింది. విమాన ప్రయాణికులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై ప్రత్యేక చట్టం అంటూ ఏది లేదని, కానీ ప్రయాణికులు లేదా సిబ్బంది భద్రతకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుచితంగా ప్రవర్తించే వారి ప్రయాణాన్ని విమాన సంస్థలు రద్దు చేయొచ్చని తెలిపారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం తెరుచుకునే తేదీని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఏప్రిల్ 22న తలుపులు తెరుస్తామని చెప్పారు. భజనలు, హర హర మహాదేవ్ కీర్తనల మధ్య ఆలయ తలుపులను అధికారులు తెరవనున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని జితేంద్ర కుమార్ కశ్యప్ గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. కశ్యప్ పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదైనట్టు చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో డిజిటల్ హవాలా గుట్టు రట్టయింది. సైబర్ నేరస్తులు నడుపుతున్న వ్యవస్థను ఎన్ఐఏ ఛేదించింది. అంతర్జాతీయ స్కామ్ సిండికేట్లతో సంబంధం ఉన్న దాదాపు 8,000కు పైగా నకిలీ బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసింది. సైబర్ మోసాలతో దోచుకున్న డబ్బును వేర్పాటువాద, ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పలు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారత పర్యటనకు రానున్నారు. తన సతీమణితో కలిసి సోమవారం నుంచి ఇండియాలో పర్యటించనున్నారు. సోమవారం ముంబై చేరుకోనున్న మ్యాక్రాన్ ఈ నెల 19 వరకు భారత్లోనే ఉంటారు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అనంతరం ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొంటారు. డీల్ కుదిరే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. నెల 15న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఢాకాలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మొత్తం 13 దేశాల అధినేతల్ని ఆహ్వానించింది. బీఎన్పీ ఢాకా వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ భారత పర్యటనకు వస్తుండటంతో మోదీ ఢాకాకు వెళ్లే అవకాశం లేదని అధికారులు తెలిపారు. అందుకే మోదీ తరపున ఓం బిర్లా వెళ్తున్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా దేశాన్ని నడిపించిన మహమ్మద్ యూనస్ భవిష్యత్తుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆయనకు రాజ్యాంగబద్ధమైన పదవి, రాష్ట్రపతి పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. యూనస్ కి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతిని ఉపయోగించుకుని కొత్త ప్రభుత్వం దేశ దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. చమురు దిగుమతులపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవన్నారు. అది జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని, భారత్ ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇండియా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్